Hey guys, welcome back to the Party Darshan Chaudhary vlogs. సారీ ఇదండి. ఇప్పుడైతే నేనైతే కొత్తగా స్పిరికింగ్ అనే స్టోరీని అయితే మీ ముందరికి అయితే తీసుకొని వచ్చాను. అండ్ దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, అది కూడా తెలుగులో. సో జస్ట్ నేను డీప్గా చెప్పను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు. అంటే పైన చెప్పను, స్టోరీ కంటిన్యూషన్గా చెప్తాను. బట్ మీరు కనుక స్టోరీని చదువుకోవాలంటే చదువుకోవచ్చు. నేను చెప్పేది వినకుండా మీకు నచ్చింది ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని, అలానే ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఒక సూపర్ యూనివర్స్ని అయితే చేయబోతున్నాను, స్టోరీ యూనివర్స్ని. నాకు స్టోరీస్ రాసేది ఇష్టం కాబట్టి దాంతోనే ఒక యూనివర్స్ ఇది. అందులో ఒక పార్ట్ అన్నమాట. ఆ పార్ట్లో వీళ్ళందరూ హీరోస్. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామంటే నేను కొద్దిగా పైన ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. బికాస్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు చాలా సేపు పడుతుంది. సో ఇప్పుడు ఏమంటే స్టోరీ వచ్చేసరికి ఒక అబ్బాయి ఉంటాడనమాట. అతనికి పోలీసు వాళ్ళంటే నచ్చడు. బట్ అతని ఫాదర్కి మాత్రం పోలీస్ అవ్వాలనిపిస్తుంది. ఎందుకు అవ్వాలనిపిస్తుందో ఈ స్టోరీలో ఖచ్చితంగా ఉంటుంది. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అతనికి అవ్వాలనిపిస్తుంది అన్నమాట అతని ఫాదర్కి. సో అందుకనే అతనికి ట్రైనింగ్ ఇస్తాడు. బట్ అతను అన్నిటిని జోక్ లాగా తీసుకుంటాడు. ఫైనల్గా అతను అవుతాడు. దాని తర్వాత అతను కొంతమంది స్మగ్లర్స్ గురించి తెలుసుకుంటారనమాట, క్రిమినల్స్ గురించి. దాని తర్వాత సౌత్ ఇండియా నుంచి వెళ్తాడనమాట. వేరే కంట్రీస్లో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని డిఫీట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫైనల్గా తను డిఫీట్ చేయలేదా అనేదే ఈ స్టోరీ. ఈ స్టోరీ ఇన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. మీకు ఈ స్టోరీ చదివితేనే వీటన్నిటికీ ఆన్సర్ తెలుస్తుంది. సో దాని తర్వాత లాస్ట్లో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే దాని తర్వాత ఇద్దరు స్పెషల్ క్యారెక్టర్స్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతారన్నమాట. వాళ్ళిద్దరూ ఎవరో కూడా మీరైతే గెస్ చేయాలన్నమాట. సో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను కదా. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఒక ఆయన ఉంటాడనమాట. ఆయన స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక పోలీస్ అతని దగ్గర పోలీస్ ఆయన పట్టుకుంటాడు. అందుకని మళ్ళా ఎవరో ఒక రికమెండేషన్తో బయటకు వస్తాడు. ఒకవేళ పోలీసులు నా కంట్రోల్లో ఉంటే నాకు ఈ గతి వచ్చిండదు కదా అని అప్పటి నుంచి స్టార్ట్ చేశాడనమాట తన సన్ పోలీస్ చేయాలని. బట్ తన సన్ అన్నిటిని జోక్గా తీసుకొని అలా అయిపోతాడనమాట. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపిస్తుందో కానీ లాస్ట్లో మాత్రం ఫుల్ మీకు ఎంటర్టైన్మెంట్ కామెడీ అనిపిస్తుంది అన్నమాట. లాస్ట్ మాత్రం మీకు సూపర్గా నచ్చుతుంది. అంత బాగుంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.